కొటారు అబ్బాయి చౌదరిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పేర్ని నాని, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కవురు శ్రీనివాస్, ఇజ్రాయెల్ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు అబ్బాయి సోదరుని పరామర్శించారు. టీడీపీ నాయకులు రౌడీలా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తూ చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాలకు చెక్ పెడతామని హెచ్చరించారు. అబ్బాయి చౌదరి వెంట వైసీపీ ముఖ్యంగా జగన్ ఉన్నారని తెలిపారు. కేసులు కొట్లాట్లకి భయపడేటువంటి కార్యకర్త ఇక్కడ ఎవడూ లేడు. ప్రతి ఒక్క సైనికుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరోచితంగా పోరాడేటువంటి వ్యక్తులు ఈ రోజు ఎదురు నియోజకవర్గంలో ఉన్నారు. కానీ అబ్బాయి చౌదరి గారి ఆస్తుల పైన, వారి ఇంటి పైన, అలాగే వారి తోటల పైన అమానుషంగా దుర్మార్గంగా నష్టపరిచే విధంగా భయపెట్టే విధంగా చేస్తున్నటువంటి ఆ వికృత శాసనాలన్నింటినీ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బృందం అంతా కూడా ఈ రోజున ఈ అబ్బాయి చౌదరి గారికి జరిగినటువంటి నష్టం పైన, ఇబ్బందుల పైన వారిని కలిసి జరిగిన నష్టాలను అంచనా వేస్తూ ఆయన ఓదార్చడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం పెద్దలందరూ కూడా ముందుగా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు, పెద్దలు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు శైలజానాథ్ గారు, పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ జయప్రకాష్, అలాగే జేపీ ఏలూరు వారు, వారందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నికలైన తర్వాత దగ్గర నుంచి కూడా బెందులూరు నియోజకవర్గం పైన, నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు జరుగుతున్నటువంటి దాడుల పైన ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడే సరే జరిగిన